ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ప్రతిరోజు కూడా మనం వారాహి అమ్మవారి యొక్క సందేశాలు, వాక్కులు, వాగ్దానాలు, అలాగే అమ్మవారి మంత్రాలు, బీజ మంత్రాలు, అమ్మవారి పరిహారాలు, పూజలు ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు కూడా మనం చూడబోయేది ఏంటి అంటే, అమ్మవారి యొక్క చక్కటి సందేశం. అమ్మవారు మనతో ఒక శుభవార్తను తీసుకొచ్చారు. ఆ వార్త ఏంటి అనేది అమ్మవారి మాటల్లోనే విందాం. తల్లి, రేపు దీపావళి. ఈ మంగళకరమైన రోజున, ఈ శుభదినాన నీ కోసం ఒక శుభవార్త తీసుకొచ్చాను. తప్పకుండా నువ్వు వినమ్మా. అంతేకాదు, నీకు శుభం కూడా కలుగుతుంది. ఈ శుభదినాన నీ జీవితంలో, ఈ దీపాల వెలుగులో నీ జీవితం దివ్యలా వెలుగుతుంది. ఎప్పుడైతే నువ్వు నా గుడికి వచ్చావో, నన్ను చూడాలని అనుకున్నావో, ఆ రోజే నీకు దుఃఖపు తలుపులు మూసేశాను. సంతోషపు తలుపులు నీ కోసం తెరచి ఉంచాను. నన్నెప్పుడైతే నువ్వు అమ్మా అని పిలిచావో, నీ నోటి వెంట వచ్చిన ఆ క్షణమే నీకు అదృష్ట గడియలు ఆరంభమయ్యాయి బిడ్డ. నువ్వు చేరాల్సిన దాన్ని చేరటంలో అతి దగ్గరలో ఉన్నావు. నీకు కఠినమైన దారి దాటేశావు. ఇక భయమెందుకు నీకు? నువ్వు వసంతమాలికమైన జీవితాన్ని జీవించబోతున్నావు. రేపటి నుంచి నీ జీవితంలో వెలుగులు నిండిపోబోతున్నాయి. నీకు కావలసిన పనులు నీ వారాహి అమ్మ అన్నింటినీ నేను సిద్ధంగా ఉంచాను. ఈ శుభదినాన నీకొక బహుమతి కూడా ఇస్తాను. అదేంటో తెలుసా అమ్మా? నీకు నీ జీవితం నీకు నచ్చినట్లు, నీకు నచ్చిన కొత్త బంధువులు, నువ్వు కోరుకునే విధంగా నీ కొత్త జీవితాన్ని నీకు బహూకరించబోతున్నాను. బహుమతిగా నీ చేతుల్లో నేను అందించబోతున్నాను. నీ ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు అన్నీ తీరే ప్రశాంతమైన, నెమ్మదైన జీవితం నీకు అందిస్తాను. మొత్తానికి నీకు కొత్త జీవితాన్ని నీ చేతిలో పెడతాను. నీకు కష్టం చెయ్యాలి అనుకునే వాళ్ళు కూడా నీకు మంచి చేసేలా చేస్తాను. నీకు కష్టం చెయ్యాలి అనుకునే వాళ్ళ మనసు నేను మార్చి చూపిస్తాను. నువ్వు ఇతరుల గురించి అస్సలు ఆలోచించవద్దు. వాళ్ళంతా ఎవరు? అసలు వీళ్ళంతా పొద్దున్నే పుట్టి సాయంత్రం వాడిపోయే పువ్వుల్లాంటి వాళ్ళు. నువ్వు రెండు శక్తులు గల దానివి తల్లి. ఒకటి నువ్వు, మరొకటి నేను. నువ్వు నేను కలిస్తేనే నా బిడ్డవి నువ్వు. నీ వారాహి అమ్మని నేను. ఇతరుల గురించి ఆలోచించి డీలా పడిపోవద్దు. దేనినైనా సరే ఎదుర్కొని నువ్వు పైకి లేచి తిరగబడే సత్తా నీకుంది. చిన్న చిన్న విషయాలకి దిగులు పడిపోవద్దు. నీకు తోడుగా నేనున్నాను. నువ్వు లోతుగా పాతుకుపోయి విచ్చుకొని ఉన్న వృక్షానివి. పువ్వులనే కాదు, తీయటి పండ్లను కూడా ఇస్తావమ్మా. నువ్వు ఎలా అయితే కష్టపడుతున్నావో అలాగే నీకు చెడు చెయ్యాలి అనుకునే వాళ్ళు కూడా కష్టపడతారు. ఆ ఒక్కటి నువ్వు గుర్తిస్తే చాలు. వాళ్ళ మీద కోపం అస్సలు రాదు తల్లి నీకు. నీకోసం నేను నీ వారాహి అమ్మని. నీకు జాగ్రత్తగా నిన్ను కాచుకుని ఉండాను. నువ్వు నా బిడ్డవు. ఈ వారాహి అమ్మ బిడ్డవు. తల్లి, నీకు ఇచ్చే అలవాటు మాత్రమే ఉంది. ఎవరి దగ్గర ఏది కూడా అస్సలు అడగవు కదా. చెయ్యి చాచి అస్సలు అడగవు. కష్టపడ్డా కూడా ఇతరులు బాగుండాలి అని కోరుకుంటావు. నువ్వు నీలా ఎవ్వరూ ఉండరమ్మా. ఎంత పెద్ద కష్టమైనా నువ్వు ఒక్కదానివే తట్టుకోగల మనసమ్మ అనేది. నీకు నేనున్నాను కదా. ఇతరులకు ధైర్యం చెప్పేదానివి తల్లి నువ్వు. నువ్వు కష్టించి దక్కించుకొని దాటి వచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. నీ కష్టం ఎంత తట్టుకున్నావో అంత ఎత్తుకు నువ్వు ఎదుగుతావు బిడ్డ. అంత మంచి భవిష్యత్తు నీకుంది. నువ్వు ఆలోచించే ఆలోచనలకు ఒక ముగింపు ఉంది. ఆ ముగింపు నీకు శుభాన్ని మాత్రమే ఇస్తుంది. ఇప్పుడు ఈ కొద్ది కాలం మాత్రమే ఓపికగా ఉండు. నీకైన కాలం తప్పకుండా వస్తుంది. రేపటి నుంచి నీకన్నీ సకల సంతోషాలతో, సిరుల సంపదలతో ఆనందంగా ఉంటావు. అందుకోసం నువ్వు సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. రేపటి నుంచే నీ జీవితంలో సంతోషాల విరుజల్లు కురవబోనుంది. అతి కొద్ది కాలంలోనే
నీకు వసంతకాలమై నీ జీవితం నీకు తప్పక వస్తుంది. నా దగ్గర నువ్వు పెట్టిన ఈ పూజలు, ఈ పరిహారాలు, ఈ మంత్రాల ద్వారా నువ్వు కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరిపోతాయి. అన్ని మాటలకు నీకు ఒక సమాధానం అనేది దొరుకుతుంది. రేపటి నుంచే వాళ్ళకి కాపలాగా నేనుంటాను కదా. నీకు చెడు చెయ్యాలి అని చూసే వాళ్ళకి కాపలా నేనుంటాను. నీకు ఏది కూడా దగ్గరికి రానికుండా చేస్తాను. నువ్వు కింద పడ్డా కూడా పైకి లేచి పరిగెత్తు. విజయం నీ కోసం ఉంది. అతి త్వరలో పూర్తిగా నువ్వు నీ ఆలోచనలన్నీ కూడా నెరవేరుతాయి. నీకు రాబోయే రోజులన్నీ అదృష్టకాలం. ఇది తెలియకుండా దిగులుగానే ఉండకు తల్లి నువ్వు. ఇక నీకు అన్నీ శుభకరంగా శుభమంగళంగా జరుగుతాయి. నువ్వు సుభిక్షంగా నీ జీవితాన్ని జీవిస్తావని తెలియక గాబరా పడిపోతున్నావమ్మా. ఒక్క విషయం గుర్తుంచుకో, నీకు రాబోయే కాలం అదృష్టకాలం అని తెలుసుకో. నీకు ఈ వారాహి అమ్మ ఉన్నంతకాలం, నీ చుట్టూ వారాహి అమ్మ ఒక రక్షణ కవచంలా ఉన్నంతకాలం నీకెలాంటి భయం లేదు. నా భక్తురాలిగా నువ్వు ఉన్నంతకాలం నీకు ఎలాంటి దిగులు లేదు. ఇకపై నీ భారాన్నంతా అమ్మ మీద మోపు. నువ్వు ధైర్యంగా ఉండు, నమ్మకంతో ఉండు. నీకంతా మంచే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.